మరి బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు పావు కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. మొదలు పెడదామండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఈ పులుసుకి? మనం వచ్చి మొదట్లో కొద్దిగా మినపప్పు. ఓకే, అంటే ఏదైనా పౌడర్ రెడీ చేసుకోవాలి ఫస్ట్? అవునండి, కొద్దిగా పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, ధనియాలు, ఓకే, కొద్దిగా మెంతులు, ఓకే, ఎండుమిరపకాయలండి. సో ఇవన్నీ నూనె లేకుండా వేయించేసుకొని, నూనె లేకుండా వేయించేసుకొని డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో మనం పులుసులో ఈ పొడి వాడుకుంటామా? అవునండి, అవునండి. ఓకే ఓకే. మామూలుగా పులుసు చిక్కపడడానికి శనగపిండి, బియ్య పిండి ఇలా వాడుతుంటారు కదా, దాని బదులు ఇలా అయితే కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది అనుకుంటా. టేస్ట్, ఫ్లేవర్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, చాలా కట్టేసేనా? ఓకే, ఇది కొద్దిగా చల్లారాలండి. ఇది చల్లారేటప్పుడు మనం బెండకాయలు వేయించుకుందామా? ఓకే. సో మీరేమైనా జాబ్ చేస్తుంటారా అండి? అట్లే లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే చక్కగా. పిల్లలు ఎంతమంది మీకు? మాకు 2 అమ్మాయిలండి. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు? ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయినాయండి. వెరీ గుడ్. సో ఎక్కడ మీకు దగ్గరలో ఉంటారా లేకపోతే? అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది, చిన్న అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఓహో, మాకు ఒక మనవడు కూడా ఉన్నాడండి. వెరీ గుడ్. 7th క్లాస్ చదువుతున్నాడు. 7th క్లాసా? ఏం పేరు? సోహన్. సోహన్, ఓకే. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బెండకాయల కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువే యూస్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వల్ల మనకేం కాదండి, ఎందుకంటే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం కదా. మీరు ఫ్రీడమ్ ఆయిల్ వాడతారా? అవునండి, అందుకని మనకేమి ఇబ్బంది ఉండదు. ఎంత ఎక్కువ వాడినా ఏం కాదన్నమాట. ఓకే. 1 కప్ ఆనియన్స్. సో ఫస్ట్ ఆనియన్స్ వేయించుకోవాలి. సో అయితే మీరు తరచూ హైదరాబాద్ వస్తూనే ఉంటారండి? అమ్మాయి దగ్గరికి వస్తుంటానండి. ఓ నైస్. వీళ్ళు చిక్కినప్పుడల్లా. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 35 years. బా, 35 years. సూపర్. సో ముందు నుంచి అక్కడే ఉన్నారా మీరు? డిఫరెంట్ తమిళనాడే అండి. అరే అంతా తమిళనాడేనా? మొత్తం సర్వీస్ మొత్తం తమిళనాడే అండి మేము. ఓకే. మీ నేటివ్ ఎక్కడ? మా నేటివ్ తిరుపతి అండి. అందుకని మీకు అటు దగ్గర అటే బాగానే ఉంది. అయితే మరి ఇంట్లో ఎలా కాలక్షేపం మీకు ఇప్పుడు? నేను సీరియల్స్ అవి చూస్తాను. మన అభిరుచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి, మన ఈటీవీ ప్రోగ్రామ్స్ మాకు వస్తాయి. ఓకే ఓకే. సో అవన్నీ చూస్తూ కాలక్షేపం అన్నమాట. అప్పుడప్పుడు అలా హైదరాబాద్కి వస్తూ ఉంటాం. ఓకే. అలా అమెరికా కూడా వెళ్తూ ఉంటారా? ఒక 3 months హైదరాబాద్, 6 months అమెరికా, 3 months మా వారితో. అందరికి డివైడ్ చేశారు అంతే. మరి అవి లేనప్పుడు వంటలు మీరే చేసేసుకుంటారా? సెల్ఫ్ కుకింగ్. సూపర్. వంట వస్తే ఇలా బెనిఫిట్ కదా. బెండకాయలు కూడా వేసేస్తారా? ఓకే. సో ఇవి కూడా కొంచెం బాగా వేగాలి. అప్పుడు మీకు జిగురు రాదనమాట. ఓకే ఓకే. సో మరి ఈలోగా ఇవి పౌడర్ చేసుకుందామా అయితే? అవునండి. సో ఇందులో మనకి కారం అంతా ఈ ఎండుమిర్చి ఘాటేనండి? అవునండి. ఓకే. పచ్చిమిరపకాయలు ఏం అవసరం లేదు? వద్దండి. సో ఈ పొడిలో ఏమైనా ఉప్పు వేసుకోవాలా, అవసరం లేదా? వేసుకోవచ్చు, కావాలి వేసుకుందామండి. ఓకే, కొద్దిగా రుచికి తగినంత. ఓకే. ఓకేనా, సరిపడుతున్నది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా దాంట్లో వేసి. ఓకే. సో మీకు పెళ్ళప్పటికే బాగా వంటలు వచ్చా అండి? వచ్చండి. అప్పుడే నేర్చేసుకున్నారు? అవునండి. ఓహో. సో అయితే మీకు ముందు నుంచి ప్రాబ్లం ఏం లేదన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుపు వేసుకోవాలండి. ఓకే. వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేయనా? ఇప్పుడు ఇది
కొద్దిగా ఉడుకుతుంటుంది. మనం పక్కన పోపు పెట్టేసుకుందామండి. అయితే ఇది అటు పెడతాను, అది ఇటు పెట్టేసుకో. సో ముందే పోపు రెడీ చేసేసుకొని ఇది కొంచెం ఇదైన తర్వాత ఉడికిన తర్వాత మనము బెండకాయలు బాగా వాడ్చుకున్నాం కదండి. అవునవును. ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సో మూత పెట్టేసేనా బెండకాయ పులుసు అంతే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పోపుకి ఆయిల్, సో ఇంకా ఇది చేసి నిలబెట్టేసుకోవచ్చా పౌడర్, లేకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే నిలబెట్టుకోవచ్చండి. నిలబెట్టుకోవచ్చు, చక్కగా నిలబెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా చింతపండు పులుసు ఉంటే ఇంక పోస తీసడం ఇదే. ఓ మీరు పులుసులు అన్నిట్లో ఈ పౌడర్ వాడుతూ ఉంటారా? లేదండి, ఈ పులుసుకి ఓహో, సో అయితే ఈ పౌడర్ బెండకాయ పులుసు స్పెషల్ పౌడర్ అన్నమాట. ఓకే. కొద్దిగా గార్లిక్ కూడా వేసుకోవచ్చండి. ఓకే, టేస్ట్ కోసం. కరివేపాకు, పసుపు అది మరి మనం ఇప్పుడు వేసేస్తాం. దీంట్లోనే ఇంగువ, కొద్దిగా పసుపు. ఓకే, కొద్దిగా బెల్లం వేసుకోవాలండి దీనికి. బెల్లం కూడా పోపులోనే వేస్తాను. కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. సో కొంచెం తీపి పులుసులు ఇష్టపడే వాళ్ళు కొంచెం మామూలుగా ఎక్కువ వేసుకోవచ్చేమో కదా. తీయగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పోపు ఇంకా దాంట్లో వేసేయడం. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? ఇంకా ఇక్కడ పెడతాను. మంచి పోపు స్మెల్ చాలా బాగా వస్తుందండి. మనం గార్లిక్ వేసుకున్నాం కదా, ఇంగువ అన్నీ వేసాం కదా, చాలా బాగా వస్తుంది. సో ఇంక బౌల్లోకి తీసేసుకుందామా? గీత గారండి, బెండకాయ పులుసు రెడీ. సూపర్, చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బెండకాయ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, చింతకాయ గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని బెండకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండకాయ పులుసు రెడీ.